అయితే పుట్టగొడుగుల విషయం కూడా చాలా మంది అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో మాంసాహారం వాళ్ళు పుట్టగొడుగులు అంటే ఓన్లీ వెజిటేరియన్స్ అండి, పుట్టగొడుగులు కూడా తీసుకోరు ఎందుకంటే అది నాన్ వెజ్ అని చెప్తారు. నిజమా? మీకు రహస్యం ఒకటి చెప్తాను, ఇది కొంచెం అందరికీ హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. మాంసాహారం కంటే కూడా పుట్టగొడుగు ప్రమాదకరమైనది అమ్మో, శాస్త్ర ప్రకారం. ఎందుకని? ఎలా? మాంసాహారం కంటే కూడా అది తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇంకా మాంసాహారం ఏమి తక్కువ చేయటం లేదు నేను, కానీ మాంసాహారం తినని వాళ్ళు పుట్టగొడుగును తింటే మాంసం కంటే కూడా మీరు పైకి వెళ్ళిపోయినట్లు లెక్క. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అని అంటేనండి, పుట్టగొడుగులు పెరిగేటటువంటి ప్రదేశం చూడండి. మీరు ఒక్కసారి బాగా వర్షాలు వచ్చినప్పుడు చెట్లు బాగా ఉండేటటువంటి అడవి మొదలైన చోట్లకి వెళ్ళారనుకోండి, అక్కడ పుట్టగొడుగులు వస్తాయండి. అవునండి. పుట్టగొడుగు యొక్క లక్షణం ఏంటంటేనండి, కుళ్ళిపోయినటువంటి పదార్థాల నుండి పుడుతుంది. కావున అమేధ్య ప్రదేశాలు అంటారు. అమేధ్యము అని అంటే కనుక మేధ్యం అంటే మంచిది, అమేధ్యం అంటే కూడా తినకూడనిది, అసహ్యమైనది అని. ఉదాహరణకి ఏదైనా ఒక జంతువు చచ్చిపోయింది, జంతువు కళేబరం ఎవడు పట్టించుకోలేదు, జంతు కళేబరాలను ఎవరు పట్టించుకుంటారు? చెట్ల కింద ఎక్కడో అది అలా ఉండిపోయి అలా కుళ్ళిపోతూ వర్షం పడ్డప్పుడు అక్కడి నుండి పుట్టగొడుగు ఉద్భవిస్తుంది. అంటే కేవలం జంతువు అనే కాదు,